హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో టిల్లు స్క్వేర్ మూవీ హిట్ అవుద్దా ఫట్ అవుద్దా? సిద్ధు జొన్నలగడ్డ జస్ట్ వన్ మూవీ స్టార్ అయినా లేకపోతే నిజంగానే స్టార్డమ్ ను కాపాడుకుంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డీజే టిల్లు అసలు హిట్ అయిందంటే దానికి కారణం ఆ మూవీలో ఉండే కామెడీ, ఇంకా మెయిన్ గా వచ్చే సాంగ్, అలాగే క్లైమాక్స్, మనకి టేకింగ్, సస్పెన్స్ మొత్తం అంతా ఉంటుంది. మూవీ ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. మెయిన్ గా డైరెక్షన్ ఇంకా స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. కానీ టిల్లు స్క్వేర్ ఎందుకో హిట్ అవుతానే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టరే వేరు. ఫస్ట్ దానికి ఉన్నదేమో విమల్ కృష్ణ గారు డీజే టిల్లుకి. కానీ ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఏదైతే సీక్వెల్ ఉందో దానికి డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు. సో మూవీ సీక్వెల్ ఉంటది అని మనకి డీజే టిల్లు 1 ఉన్నప్పుడే మనకైతే చాలా మందికి అయితే తెలుసు. ఎందుకంటే ఎండింగ్ లో అయితే చెప్తారు అదేమి జస్ట్ ఎండ్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూషన్ ఉందని. సో డీజే టిల్లు అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు స్కోప్ ఏంటి మూవీకి? సో డీజే టిల్లు 1 ఎండింగ్ ఒకసారి మనం కానీ సరిగ్గా కానీ చూసామంటే డీజే టిల్లు ఒక ఫ్రాన్స్ అమ్మాయిని వేసుకొని నీట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు కార్ లో. ఇక్కడ రాధిక ఏమో జైల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు రాధిక అయితే లేదు. సో మెయిన్ గా చాలా మంది హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో ఆ రాధిక క్యారెక్టర్ కూడా అలాగే చాలా మంది అయితే కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ జైల్లోకి మన బ్రహ్మాజీ గారు కూడా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మూవీకి మెయిన్ బలం ఎవరు? సో ఇప్పుడు ఎంత మంచి మనకి హీరో ఉన్నా కూడా అంతే మంచి విలన్ కూడా ఉండాలి. సో ఈ మూవీలో విలన్ ఎవరు? ఫిష్ వెంకట్ అయితే బయటే ఉంటారు. ఎందుకంటే అతను అయితే అరెస్ట్ అయితే అవ్వలేదు, ఇంకా టిల్లుకి ఇంకా హెల్ప్ అయితే చేశారు. సో మూవీ ఇప్పుడు ప్రోగ్రెషన్ ఎలా ఉంటది? సో ఇప్పుడు వచ్చే అనుపమ కూడా మళ్ళీ మోసం చేస్తుందా? ఇన్ కేస్ మోసం చేసినట్టు అలాగని స్టోరీ గానీ పెట్టారు అంటే బోర్ అయితే కొడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు టిల్లు క్యారెక్టర్ కి బ్రెయిన్ లేదు అని ఒకసారి చూపించారు, అంతేగాని ప్రతిసారి బ్రెయిన్ లేదు మళ్ళీ అదే రిపీట్ చేస్తే మాత్రం మూవీ రిజల్ట్ అయితే దారుణంగా అయితే ఉంటది. సో ఫ్లాపే అవుతుంది గ్యారంటీగా ఇలాంటి స్టోరీ అని పెట్టారంటే. సో అలా కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ గా తినకి రాధికాకి సంథింగ్ ఏదైనా కనెక్షన్ పెట్టినా, ఇంకా మనకి మంచి క్యారెక్టర్ అయితే ఉంటది. ప్రిన్స్ గారు చేశారు సిజిల్ అన్నది, అది డీజే టిల్లు 1 లో ఉంటది. ఒక మంచి గ్యాంగ్స్టర్, నైట్ టైం రౌడీ, అలాగే మమ్మీ ఉంటుంది. ఒక మంచి ఉంటుంది అనమాట తనకి ఒక క్యారెక్టర్ బిల్డప్ అయితే. సో ఆ కైండ్ ఆఫ్ ఒక సైక్ క్యారెక్టర్ కూడా ఇందులో అయితే తేవాలి. సో ప్రిన్స్ గారు కానీ ఉన్నారంటే మూవీలో డెఫినెట్ గా ఇదేమి ఒక కొత్త మూవీ కాదు, జస్ట్ రీబ్రాండింగ్ కాదు. F2 F3 కి సంబంధం లేనట్టు అలా కాకుండా డీజే టిల్లు 1 డీజే టిల్లు 2 కి ఒక కంటిన్యూస్ స్టోరీ కనెక్షన్ అయితే ఉన్నట్టుగా ఆ టైప్ ఆఫ్ స్టోరీలో కానీ తీసుకెళ్తే మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్. ఇప్పుడు టికెటే లేకుండా అన్న సాంగ్ అయితే వచ్చింది, మూవీకి ప్లస్ పాయింట్ అయ్యేటట్టుగా కూడా ఉంది. ఎందుకంటే సాంగ్ ఎన్నిసార్లు విన్నా చాలా మంది లూప్ లో వింటున్నారు. ఒక మంచి డీజే ఉంది, సో బాగుంది. సో అనుపమ గారి యాక్టింగ్ కూడా బాగుంది ఆ సాంగ్ లో. సో మూవీలో ఇప్పుడు ప్లస్ పాయింట్స్ అయితే అనుపమ గారు, ప్రెసెంట్ మన డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ గారు, అలాగే ఇప్పుడు డైరెక్షన్ చూడాలి మూవీలో ఎలా ఉంటుంది అని. సో దట్స్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.